నమస్తే. గోదావరి కెరటాలు ఛానల్కి స్వాగతం. ఇది జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 పార్ట్ 2 వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. 3వ తరగతి చివరి నాటికి ఎఫ్ఎల్ఎన్ సాధించాలి. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈసీసీఈ వయసు 3 నుంచి 6 సంవత్సరాలు. భారతదేశపు మొదటి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చింది. 1968 విద్యా విధానం కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. కొఠారి కమిషన్ 1964లో నియమించబడింది. 1968 విద్యా విధానం ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టబడింది. 1968 విధానంలో 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యా లక్ష్యం. రెండవ జాతీయ విద్యా విధానం 1986లో వచ్చింది. 1986 విద్యా విధానం రాజీవ్ గాంధీ హయాంలో ప్రవేశపెట్టబడింది. 1992లో 1986 విధానానికి సవరణలు చేశారు. ఎన్ఈపి 2020 నరేంద్ర మోదీ హయాంలో అమల్లోకి వచ్చింది. మెరు అంటే మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్, MERU. మెరులను ప్రపంచ స్థాయి విద్యా సంస్థలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యం. ఎన్ఈపి 2020లో 360 డిగ్రీల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ప్రవేశపెట్టారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ అంశాలను కలిగి ఉంటుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో పీర్ అసెస్మెంట్ ఉంటుంది. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా హక్కు పరిధిని 3 నుంచి 18 సంవత్సరాలకు విస్తరించాలని సూచించారు. విద్యా హక్కు చట్టం RTI 2009లో ఆమోదించబడింది. RTI చట్టం 1 ఏప్రిల్ 2010 నుండి అమల్లోకి వచ్చింది. RTI చట్టం మొదట 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వర్తించింది. 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A చేర్చబడింది. భారతదేశం విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన 135వ దేశం. స్కూల్ కాంప్లెక్స్ భావన వనరుల భాగస్వామ్యం కోసం ప్రవేశపెట్టబడింది. ఎన్ఈపి 2020లో బోర్డు పరీక్షల్లో కోర్ కాంపిటెన్సీస్ ప్రాధాన్యత ఉంటుంది. బోర్డు పరీక్షల్లో భర్తీ విధానాన్ని తగ్గించడమే లక్ష్యం. CWSN కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీక్షా ప్లాట్ఫామ్ ఉపాధ్యాయుల డిజిటల్ శిక్షణ కోసం రూపొందించబడింది. త్రిభాషా సూత్రంలో సంస్కృతం ఒక ఎంపిక మాత్రమే. సంస్కృత భాషను నిర్బంధం చేయలేదు. వయోజన విద్యలో జీవితకాల అభ్యసనానికి ప్రాధాన్యత ఇచ్చారు.